బ్రో ఆర్కే రోజా అలాగే ఆయన ఆమె భర్త రోజా సలోమని గారి పైన ఇద్దరిపైన కూడా కేసులు అయితే ఏదో కబ్జా కేసులు పడ్డాయంట. అసలు ఏ రకంగా పడ్డాయి అంటే నగరంలో వీళ్ళు చెప్పుకోలేని విధంగా ఏమేం చేశారు? అయితే ఇంతకు ముందు మాజీ మంత్రి రోజా ఇక్కడ నగర నియోజకవర్గానికి చెందింది కాబట్టి అక్కడ చాలా మంది కూడా ఆమె అసలు డెవలప్మెంట్ ఏం చేసింది, మంచి పనులు ఏం చేసింది దీని గురించి మాట్లాడుకోకుండా తను ఎక్కడెక్కడ ఎలాంటి అన్యాయాలు చేసింది, ఎలాంటి కబ్జాలు చేసింది, ప్రజెంట్ అయితే దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్ టైంలో వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారు వాళ్ళు ఎలాంటి అన్యాయాలు, ఎన్ని అక్రమాలు కావచ్చు, ఇలాంటి కబ్జాలు ఇలాంటివి చేసిన వారంటికి కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే రీసెంట్గా టీఎన్టీయూసీ నేత గుణశేఖర్ రెడ్డి ఈయన మాత్రం వీళ్ళిద్దరి దంపతుల మీద కబ్జా కేసు అయితే పెట్టాడు. అయితే నగరికొండ నియోజకవర్గం జ్యోతి నగర్లో 1982లో వాళ్ళ నాన్నగారు ఒక స్థలం కొన్నారంట. సో ఆ స్థలాన్ని ప్రజెంట్ ఇక్కడ రోజా వాళ్ళ భర్త సెలోమని అండ్ అక్కడ నియోజకవర్గానికి చెందినటువంటి ఒక ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, సో వీళ్ళు ముగ్గురు కలిసి ఆ స్థలాన్ని కబ్జా చేసి ప్రజెంట్ అయితే ఒక రేకుల షెడ్ వేసి ఉంచారంట. సో పోలీసులు కూడా వీళ్ళకే సపోర్ట్గా చేస్తున్నారంట. సో మరి వీళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు లొంగ తీసుకున్నారేంటి తెలియదు, కానీ పోలీసులకు కూడా ఎన్నిసార్లు కేసు పెట్టమని చెప్పినా కూడా వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారంట. సో మరి మా నాన్నగారు అప్పుడు ఎప్పుడో కొనుక్కున్న ఆ స్థలాన్ని, దానికి సంబంధించినటువంటి పత్రాలు కూడా, డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అలాంటప్పుడు మీ దగ్గర ఏ విధంగా వచ్చాయి? ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి కబ్జా చేశారని చెప్పేసి ఆయన మాత్రం ఇప్పుడు పోరాటం చేస్తున్నాడు. సో మరి ఇప్పటికైనా ఉన్నటువంటి ఆఫీసర్లు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, దీనికి స్పందించి ఖచ్చితంగా నాకు న్యాయం జరిగేటట్టు చూడండి. అండ్ ఇలాంటి ఎన్ని కబ్జాలు చేశారో, అలాంటి ఒక నేతకు సంబంధించి ఇలాంటి ఒక స్థలాన్ని వీళ్ళు ఈ విధంగా చేశారంటే మరి సామాన్య ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళ దగ్గర ఇంకెన్ని కబ్జాలు చేసి ఉంటారు, ఎన్ని అన్యాయాలు చేసి ఉంటారో, ఎన్ని భూ అక్రమాలు చేసి ఉంటారనే విధంగా ఆయన అయితే వాపోతున్నాడు. సో మొత్తానికి నగరి నియోజకవర్గంలో తను ఉన్నప్పుడు ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది, ఏ విధంగా మంచి పనులు చేసింది అనే దాని గురించి మాట్లాడుకునే బదులు తాను ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర కబ్జాలు చేసింది, ఎక్కడ భూ అక్రమాలు చేసింది, ఎక్కడ అన్యాయాలు చేసింది దాని గురించి ఆడుదాం ఆంధ్ర పేరు చెప్పి ఒక 400 కోట్లు అట్లా ఇంకా రకరకాలుగా వాళ్ళు తిరుపతికి టూరిస్టులను తీసుకెళ్లి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, ఇలా ఇన్ని పలు కేసులు కూడా ఆమె పైన ఎవరో ఒకరు పెట్టే ఉన్నారు. సో మరి వాటిలన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం ఆమెకి వేయాల్సిన శిక్షలు ఖచ్చితంగా ఇప్పటికే వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాలం చెల్లిపోయింది. రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క పేజీ అంతా కూడా చించేసుకుంటూ వాళ్ళని జైల్లో వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు పేరుని నాని కావచ్చు, ఆయనకి రీసెంట్గా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి కొంచెం స్కిప్ చేశారు తప్ప, సో మరి ఆయన కూడా నెక్స్ట్ టార్గెట్లో ఆయన్నే ఉండే. సో రీసెంట్గా శ్రీరెడ్డి కావచ్చు, ఆడవాళ్ళలో చూసుకుంటే ఇప్పుడు రోజా. సో మొత్తానికి ఆడుదాం ఆంధ్ర కేసులో 400 కోట్లు అప్పట్లో అది కూడా చాలా సంచలనంగా మారిపోయింది. అదేవిధంగా తిరుపతి అంటే కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక కలియుగ దైవంగా అందరూ చూస్తుంటారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా వస్తుంటారు. సో వాళ్ళకి స్పెషల్ దర్శనం చేపిస్తా అని చెప్పేసి అది ఏదో చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కావచ్చు. సో ఇలాంటి కేసులు ఎన్నో కూడా రోజా మీద ఉన్నాయి. సో మొత్తానికైతే ఇప్పుడు మరొకసారి ఒక కబ్జా కేసు కూడా రావడం జరిగింది. మరి ఈ కేసుకు సంబంధించి తను ఏ విధంగా బయటకు వస్తుంది, మరి అక్కడ సైడ్ నుంచి గుణశేఖర్ రెడ్డికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి సపోర్ట్ దొరుకుతుంది, మరి దీంట్లో ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరికి అనుగుణంగా తీర్పు అనేది వస్తుందో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.